రాజకీయం చేయొద్దు. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని నమ్మకనే మమ్మల్ని నిరుద్యోగుల్ని బీఆర్ఎస్ మోసం చేసిందని మమ్మల్ని చీదరించి పక్కకు పంపించి మీకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమైనా ఆ హామీలు నెరవేర్చక వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు సూసైడ్ చేసుకున్నారు. ఈ విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు ఇప్పటికీ రోడ్లెక్కి ఒక 2-3 నెలల నుంచి కొట్లాడుతుంటే వాళ్ళ బాధలు ఎందుకు పట్టించుకోవట్లేరని ఈ రాష్ట్రంలో ఒక 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు మాకు మద్దతుగా వచ్చారు. మద్దతుగా వస్తే ఒక్కొక్క ఆయన అంటాడు మీ వెనక బీఆర్ఎస్ వాడుండి నడుపుతున్నాడు, మీ వెనక బీజేపీ వాడుండి నడుపుతున్నాడు, మీ వెనక వాడుండి నడుపుతున్నాడు, వీడుండి నడుపుతున్నాడు అంటున్నావు. మరి గతంలో నువ్వు కేసు వేసినావు కదా, ఈ కేసు ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ లేదు అని చెప్పేసి 150 మంది పిటిషనర్లను పెట్టేసి గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలని చెప్తే సింగిల్ బెంచ్ మాధవిలత మేడం ఇచ్చింది జడ్జిమెంట్. ఈ కేసు వేయించింది ఎవరు? ఎన్ఎస్యుఐ నాయకుడు బల్మూరి వెంకటన్న గారు. గౌరవ బల్మూరి వెంకట్ గారు ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇది మీరు కాదా చెప్పింది? మీకు కొంతమందికి 4 ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఇప్పుడు 2కి వచ్చినాయి, ఇంక 2కి రాబోతున్నాయి. ఈరోజు రాబోయే దేవుళ్లకు ఆకునూరు మురళి సార్కి రాబోతుంది, కోదండ రామరెడ్డి సార్కి రాబోతుంది. ఆ రోజు 4కి కల్వకుంట్లలోకి వస్తే 4 కోట్ల మందికి తెలంగాణలకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈరోజు మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోవట్లేదు. ఇవాళ నిరుద్యోగులను అడ్డం పెట్టుకున్న మీకు 4కి ఉద్యోగాలు వస్తే ఈరోజు తెలంగాణలో 4 కోట్ల మందికి వచ్చిందా? మీ ఓటీఆర్లో ఉన్నటువంటి 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయని నిలదీస్తున్నాం. ఇంకొకటి నీ గురువు అయినటువంటి ఇది రాజకీయ కోణంలో చూడకరి ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి నిరుద్యోగులు అధికారంలో రావాలని బస్ యాత్ర చేస్తే ఇప్పటికి వాళ్ళు 4 సార్లు కలిసిర్రు. 1:12 ఉన్న దాన్ని ఎమ్మటే 1:100 చేసిండు. లోకేష్ కలిసిండు. మరి వాళ్ళందరికీ కూడా బస్ యాత్ర చేయాలని ఎట్ట చేయాలి, మీరు ఎట్ట చేసిర్రు అని అడిగి మమ్మల్ని అద్దమ్మ రాత్రి అడిగితే వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ మొత్తం మేమే ఇచ్చినాము. ఇక్కడ బస్ యాత్ర చేసిన వాళ్ళకు ముందుండి నడిపిన ఫోన్లలో అన్నీ చెప్పి మరి వాళ్ళు కలిస్తే మమ్మల్ని ఎందుకు కలవట్లేరు? ఇంకొకటి మేము గ్రూప్ 1లో అసలు కీలకమైనటువంటి ప్రశ్న అడుగుతున్నాం. మేము అడిగినవా గ్రూప్ 1లో పోస్టులు పెంచమని? ఏదో ఎమ్మటే గ్రూప్ 1ను రద్దు చేసి 60 పోస్టులకు మీరు అప్లికేషన్స్ ఇచ్చారు, కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చారు. లాస్ట్ 2 రోజుల వరకు 2 లక్షల మంది అప్లై చేస్తే లాస్ట్ 2 రోజులలో 2 లక్షల మంది అప్లై చేశారు. మరి ఈ అప్లై చేయడానికి ఇక్కడ మర్మం ఏంది? ఇక్కడ మరి కాంగ్రెస్ వాళ్ళు మీరు కావాల్సిన వాళ్ళకు ఇవాళ ఉద్యోగాలు ఇచ్చుకోవాలని అప్లై చేసుకున్నారా? ఎంతమందిని అప్లై చేయించుకున్నారు? ఇవాళ 1:100 చేయడానికి మీకు తప్పే ఉంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక టెంపుల్ తోటో, ఒక మసీద్ తోటో, ఒక చర్చ్ తోటో పోల్చుకోవాల్సినటువంటి ఒక అసెంబ్లీలో ఒక దళితుడిగా ఉన్నటువంటి ఒక ఫ్లోర్ లీడర్ మాట్లాడిండు. మరి ఇలా దళిత ముఖ్యమంత్రి అంటున్నావు, దళితులకు సముచిత స్థానం కాంగ్రెస్లో ఉందంటున్నారు. మరి అదే దళిత ఉప ముఖ్యమంత్రి కింద అణగారిన వర్గాలకు ఎందుకు చేయలేకపోతున్నాడు? పేరుకే మాకు దళితులకు ఉప ముఖ్యమంత్రి, పవర్ లేని ఉప ముఖ్యమంత్రి బట్టన్నా నేను అడుగుతున్నాం. మరి మాకు గనక ఇక దళిత జాతులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ నువ్వు 1:100 చేయకపోతే నువ్వు బేషరత్గా నీ పదవికి రాజీనామా చెయ్యి. మేము అడుగుతున్నాం. నువ్వు యాదాద్రిలో కింద కూర్చున్నప్పుడు ముచ్చటమేం తీయట్లేం. ఈరోజు నిరుద్యోగులు నీ ఇంటికి వచ్చినాం, నందిని మేడాన్ని కలిసినాం. మాకెన్నో చెప్పిర్రు కాంగ్రెస్ రానియండి, మీరు ఎక్కడ తిరగొద్దు, కాళ్ళు అరగొద్దు, మీ కాళ్ళకు నొప్పులు ఉండవు, ఏముండవు, మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం. బట్ అన్న మరి ఇది ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఆ రోజు నువ్వు అన్నావు కదా 2,000 గ్రూప్ 2లో పెంచుతున్నారు, 3,000 గ్రూప్ 3లో పెంచుతున్నారు. మరి ఆ పోస్టులు ఎడిపోయినాయి. ఒకటి మీరు క్యాలెండర్ తోటి కనుక మమ్మల్ని తెలంగాణ సమాజానికి నిరుద్యోగులకు మధ్య గ్యాప్ పెంచాలనుకుంటున్నారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్ క్యాలెండర్ అసలే కాదు. 2 లక్షల ఉద్యోగాలు ఒక్క క్యాలెండర్ ఇయర్లోనే నింపుతున్నావు. ఈ క్యాలెండర్ ఇయర్ 6 నెలలు అయిపోయింది. ఇంకా 6 నెలల్లో నువ్వు 2 లక్షల ఉద్యోగాలు నింపు. 2,000 పోస్టులు పెంచలేనివి 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతావు? కూట్ల రాయి తీయలేనివి ఎట్లా రాయి ఎట్లా తీస్తావు? మాకు ఖచ్చితంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ అనే దాంతో డైవర్షన్ స్కీములు పెడుతున్నారు. మాకు ఈ డైవర్షన్ స్కీములు వద్దు. మాకు స్పెషల్ డ్రైవ్గా 2,000 ఉద్యోగాలను పెంచాలి. గ్రూప్ 2లో, గ్రూప్ 3లో 3,000 పెంచాలి. డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఢిల్లీ నుంచి వచ్చి. అంతా సవ్యంగా ఉంది, అంతా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది, రాష్ట్రం సుభిక్షంగా ఉందంటున్నారు. ఇక్కడ నిరుద్యోగులు నిరాహార దీక్షలు చేస్తుంటే మీ కళ్ళకు కనిపించట్లేదా? కాంగ్రెస్ వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాష్ట్రం మాత్రం అగ్నిగుండం అవుతుంది. త్వరలోనే మేమైతే ఒక బృహత్ కార్యాచరణకు ఇస్తాం. ప్రతిపక్షాలు కూడా ముందుండాలన్నా మాకు మీరు మద్దతు ఇవ్వాలి. ఖచ్చితంగా మీ మద్దతుతోటి మేము ముందుకు పోతాం. తెలంగాణ పౌర సమాజం కూడా మమ్మల్ని హక్కున చేర్చుకోవాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఈరోజు తెలంగాణలో కీలకంగా మేము ఉద్యోగాలు చేసుకొని తెలంగాణను బాగు చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు మా గోడును అర్థం చేసుకొని తెలంగాణ పౌర సమాజమైన రాజకీయ పార్టీలైనా మాకు మద్దతు ఇవ్వాలని గాంధీ హాస్పిటల్ వేదికగా మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది.